Hi friends, this is Venkat, an English trainer. Welcome back to our channel Sahastra 26, The Magic of English. మనకి ఇంగ్లీష్లో బీ ఫార్మ్స్ అయిన యామ్, ఈజ్, ఆ, వాజ్, వర్, కెన్ బి, కుడ్ బి, షల్ బి, షుడ్ బి, వుడ్ బి, విల్ బి, మేబీ, మైట్ బి, నీడ్ టు బి, ఆర్ టు బి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ మనకి వాడేటప్పుడు కాస్త కొత్తగా ఉండి కాస్త కన్ఫ్యూజ్ కూడా మనం గురవుతుంటాం. ఎందువల్లంటే మిగతా టైమ్స్ కన్నా ఇవి కాస్త డిఫరెంట్గా ఉంటాయి. అయితే ఈ వీడియో లెసన్లో వాటిని మనం ఈజీగా ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఇంగ్లీష్లో వాడాలి, మనం మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ వాటిని ఎలా ఉపయోగించాలనే విషయాన్ని మీకు డీటెయిల్గా ఎగ్జాంపుల్ సెంటెన్స్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. బి అంటే ఎవరైనా ఏదైనా ఉండుట అని అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన ఇక్కడ ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ మనం రాయడం జరిగింది. ఇంపరేటివ్ సెంటెన్స్లో ఎప్పుడు కూడా యూ అనేది అండర్స్టూడ్ అంటే నువ్వు లేదా మీరని మనం సంబోధించినప్పుడు అటువంటి వాక్యాలను వాడుతూ ఉంటాం. అయితే ఇందులో ఎక్కువగా డైరెక్ట్గా బీ అనే వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. అది ఎలాగో చూద్దాం. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు అంటే యూ బీ కేర్ఫుల్ అంటే నువ్వు జాగ్రత్తగా ఉండు లేదా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం ఇలా అంటూ ఉంటాం. బీ కేర్ఫుల్ అని అంటే మీరు జాగ్రత్తగా ఉండండి అని, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి దాని అర్థం. బీ సెన్స్ఫుల్, తెలివిగా ఉండు. బీ దేర్, అక్కడ ఉండు. ఇక్కడ చూడండి, కేర్ఫుల్, సెన్సిబుల్ ఈ రెండు కూడా యాడ్జెక్టివ్స్. అలా ఉండాలి, ఎలా ఉండాలని చెప్పాం. అది ఇక్కడ బీ దేర్ అంటే అక్కడ ఉండాలి, ప్లేస్ చెప్పాం. అంటే నువ్వు అక్కడ ఉండాలి అంటే ఇక్కడ వ్యక్తి, మనిషిని ఇక్కడ మనం చెప్పడం జరిగింది. ఇక్కడేమో క్వాలిటీని మనం చెప్పడం జరిగింది. అంటే తెలివిగా ఉండు, అలాగే కేర్ఫుల్గా ఉండు అని చెప్పి ఇక్కడ చెప్పాం. బీ పేషెంట్ అంటే సహనంగా ఉండు, సహనంతో వ్యవహరించు. బీ వైస్, తెలివిగా ఉండు, తెలివిగా వ్యవహరించు అని చెప్పేటప్పుడు ఇలా అంటూ ఉంటాం. బీ ఫెయిత్ఫుల్ అంటే విశ్వాసంగా ఉండు. ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్. నెగిటివ్ సెంటెన్సెస్ చూడండి. డోంట్ బీ నెగ్లెక్ట్, నిర్లక్ష్యంగా ఉండకు. ఇక్కడ డోంట్ యూజ్ చేసి బీ ఫామ్ యూజ్ చేసి చెప్పడం జరిగింది. డోంట్ బి అంటే యూ డోంట్ బి నెగ్లెక్ట్ అంటే నువ్వు నిర్లక్ష్యంగా ఉండకు అంటే మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు అని చెప్పేటప్పుడు ఇలా అంటూ ఉంటాం. డోంట్ బి ర్యాష్ అంటే దురుసుగా ఉండకు, దురుసుగా ప్రవర్తించకు, దురుసుగా వ్యవహరించకు అని చెప్పేటప్పుడు ఇలా డోంట్ బి అంటూ ఉంటాం. డోంట్ బి ఫూలిష్, తెలివి తక్కువగా ఉండకు. డోంట్ బి హియర్ అంటే ఇక్కడ ఉండకు. ఇలా మనం బీ ఫామ్ డైరెక్ట్గా ఈ రకమైన ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. బి యొక్క ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆ, వాజ్, వర్. అంటే యామ్, ఈజ్, ఆ నేమో ఇప్పుడు ప్రెజెంట్ ప్రస్తుతం గురించి చెప్పేటప్పుడు వాడుతుంటాం. అయితే వాజ్, వర్ అనేవి గతంలో ఉండుట, గతంలో జరుగుట అంటే గతంలో జరిగిపోయిన వాడి గురించి, గతంలో ఉండుట వాడి గురించి చెప్పేటప్పుడు వాజ్, వర్ యూజ్ చేస్తాం. ఇవి బి యొక్క ఫార్మ్స్ అవుతాయి. చూడండి, ఐ యామ్ హియర్ నౌ అంటే ఇక్కడ చూడండి యామ్ యూజ్ చేస్తాం. ఐ యామ్ హియర్ నౌ అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అంటే యామ్ అని ఎప్పుడు యూజ్ చేస్తామో అది ప్రస్తుత స్థితిని చెప్తుంది, ప్రజెంట్ స్టేట్ని చెప్పడం జరుగుతుంది. హీ ఈజ్ దేర్, అతను అక్కడ ఉన్నాడు అంటే ఈ టైంలో, ఈ సమయంలో అతను అక్కడ ఉన్నాడు. ద బుక్స్ ఆర్ ఇన్ ద షెల్ఫ్, పుస్తకాలు సెల్ఫ్లో ఉన్నాయి అంటే ఇప్పుడు ఉన్నాయి సెల్ఫ్లో. గతంలో ఉన్నాయో లేదో మనకు తెలియదు అంటే ప్రస్తుత స్థితి గురించి మనం చెప్తున్నాం కాబట్టి ఆర్ యూజ్ చేసి ద బుక్స్ ఆర్ ఇన్ ద సెల్ఫ్ అంటే పుస్తకాలు సెల్ఫ్లో ఉన్నాయని చెప్పాం. దే ఆర్ స్టూడెంట్స్, వాళ్ళు విద్యార్థులై ఉన్నారు. వాళ్ళు ఎవరు? విద్యార్థులై ఉన్నారు. దే ఆర్ స్టూడెంట్స్, దే ఆర్ ఫ్రెండ్స్, దే ఆర్ ఎనిమీస్, దే ఆర్ రిలేటివ్స్. ఇలా మనం వారి యొక్క స్థితిని కూడా మనం ఇలా ఈ బీ ఫార్మ్స్ యూజ్ చేసి చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ వాజ్, వర్. చూడండి, హీ వాజ్ నాట్ దేర్ దెన్. వాజ్ నాట్ నెగిటివ్ యూజ్ చేస్తాం. అతను అప్పుడు అక్కడ లేడు అంటే గతంలో జరిగిపోయింది, ఆ సమయంలో గతంలో అక్కడ లేడు అని చెప్పడానికి హీ వాజ్ నాట్ దేర్ దెన్ అన్నాం. ఉన్నాడని చెప్పాలనుకుంటే పాజిటివ్గా హీ వాజ్ దేర్ దెన్, అక్కడ ఉన్నాడు ఎలా చెప్పచ్చు. ద టికెట్స్ వర్ విత్ మీ. చూడండి, టికెట్స్ నా దగ్గర ఉన్నాయి గతంలో అంటే ఎప్పుడైనా వర్స్ కానీ ఓ కానీ మనం చూసిన వెంటనే అది గతంలో ఉండుట అనే అర్థాన్ని మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే దే వర్ ఫ్రెండ్స్, వాళ్ళు స్నేహితులు. దే వర్ ఫ్రెండ్స్ అంటే అప్పుడు, ఇప్పుడు కాదన్నది అది వేరే విషయం, కానీ దే వర్ ఫ్రెండ్స్ అంటే అప్పుడు వాళ్ళు స్నేహితులు అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది.
విల్ బీ, షెల్ బీ. విల్ కానీ షెల్ కానీ మనం ఎప్పుడైనా యూజ్ చేసినట్లయితే అవి ఫ్యూచర్ని తెలియజేస్తాయి, అంటే భవిష్యత్తులో ఏదైనా జరిగే అవకాశాన్ని తెలియజేస్తూ ఉంటాయి. వాటి పక్కన బీ యూజ్ చేస్తే బీ అంటే ఏంటి, ఉండుట. అంటే విల్ బీ కానీ షెల్ బీ కానీ మనం వాడినట్లయితే భవిష్యత్తులో ఏదైనా ఎవరైనా ఉండుట అని తెలియచేయడం జరుగుతుంది. చూడండి, ద ట్రైన్ విల్ బీ హియర్ ఇన్ 5 minutes. అంటే 5 నిమిషాల్లో ట్రైన్ ఎక్కడ ఉంటుంది, అంటే 5 నిమిషాల తర్వాత, అంటే ఫ్యూచర్లో మనం చెప్తున్నాం. అంటే ఫ్యూచర్ అంటే 1 నిమిషం తర్వాత కూడా ఫ్యూచరే, 10 నిమిషాల తర్వాత కూడా ఫ్యూచరే. అంటే 5 నిమిషాల్లో ట్రైన్ ఇక్కడ ఉంటుందని చెప్పడానికి ద ట్రైన్ విల్ బీ హియర్ అని చెప్పడం జరిగింది. ఐ షల్ బీ దేర్ టుమారో. నేను రేపు అక్కడ ఉంటాను. షల్ బీ దేర్. షెల్ అంటే భవిష్యత్తు, బీ అంటే ఉండుట, దేర్ అంటే అక్కడ, టుమారో అంటే రేపు. నేను రేపు అక్కడ ఉంటాను చెప్పడానికి షల్ బీ దేర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వుడ్ బీ. అంటే ఏదైనా ఉండుట అయితే గతంలో. వుడ్ అనేది పాస్ట్ ఎక్స్ప్రెషన్ కాబట్టి గతంలో ఉండుట అని చెప్పడానికి వుడ్ బీ యూజ్ చేస్తాం. హీ వుడ్ బీ సీఎం ఇఫ్ హీ యాక్సెప్టెడ్. అతను అంగీకరిస్తే, అతను ఒప్పుకున్నట్లయితే సీఎంగా ఉండేవాడు, కానీ సీఎంగా లేడు. అంటే అది గతంలో సీఎంగా ఉండవలసిన అవకాశం వచ్చింది, కానీ అతను యాక్సెప్ట్ చేయలేదు, అందువల్ల అతను సీఎంగా లేడని చెప్పి ఇప్పుడు మనం చెప్పడం జరిగింది. షీ వుడ్ బీ ఎ టీచర్. ఆమె గతంలో టీచర్గా ఉండేది, అంటే ఆమె గతంలో టీచర్గా వర్క్ చేస్తూ ఉండేదని చెప్పడానికి షీ వుడ్ బీ ఎ టీచర్ అని చెప్పి మనం చెప్పొచ్చు. షుడ్ బీ. షుడ్ అంటే మనం చట్ట ప్రకారం, నియమాల ప్రకారం, రూల్స్ ప్రకారం ఏదైనా చేయవలసి వస్తుంది, చేయవలసి ఉండాలని చెప్పేటప్పుడు షుడ్ యూజ్ చేస్తాం. ఆ షుడ్తో బీ యూజ్ చేసామంటే ఆ విధంగా ఉండాలని చెప్పి అర్థం వస్తుంది. యూ షుడ్ బీ హియర్ బై 10. బై 10 అంటే 10 నువ్వు ఇక్కడ ఉండాలి. అంటే నియమాల ప్రకారం, రూల్స్ ప్రకారం, ఆఫీస్ కానీ ఏదైనా అవ్వచ్చు, వర్క్ ప్లేస్ కానీ 10 నువ్వు ఉండాలి అని చెప్పేటప్పుడు షుడ్ బి యూజ్ చేస్తాం. వెన్ షుడ్ వి బీ దేర్. అక్కడ మనం ఎన్నింటికి ఉండాలి అంటే మనల్ని అక్కడ ఎన్నింటికి ఉండాలని చెప్పారు, అంటే ఎవరో ఒక మనకన్నా పై అథారిటీస్ వాళ్ళు చెప్పడం జరిగింది, కాబట్టి మనం అక్కడ ఎన్ని గంటలకు ఉండాలి, ఏ టైంకి ఉండాలని అడిగేటప్పుడు ఇలా అడగవచ్చు. వీ షుడ్ బి కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఏదైనా మనం యాక్టివిటీ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 5 cracks మనం పేల్చేటప్పుడు ఆ ప్యాకెట్ మీద ఉంటుంది వీ షుడ్ బి కేర్ఫుల్ వెన్ వీఆర్ క్రాకింగ్ సమ్ 5 cracks. ఇలా మనం ఏదైనా జాగ్రత్త గురించి కూడా చెప్పేటప్పుడు ఇలా షుడ్ బి కేర్ఫుల్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ మస్ట్ బి. మస్ట్ అంటే తప్పనిసరిగా ఉండాలి, తప్పనిసరిగా చేయాలని చెప్పినప్పుడు మస్ట్ యూజ్ చేస్తాం. దాంతో బి యూజ్ చేస్తామంటే తప్పనిసరిగా ఉండాలని చెప్పి అర్థం వస్తుంది. యూ మస్ట్ బీ ఇన్ ద కోర్ట్ at 10. at 10 అంటే ఎగ్జాక్ట్గా, at 9 అంటే ఎగ్జాక్ట్గా 9 అంటే 9 కల్లా కోర్టులో నువ్వు తప్పనిసరిగా ఉండాలి. తప్పనిసరిగా అని చెప్పడానికి ఇక్కడ మస్ట్ యూజ్ చేయడం జరుగుతుంది. మస్ట్ బీ ఇన్ ద కోర్ట్. ఫోన్ మస్ట్ బీ ఆఫ్. ఫోన్ తప్పనిసరిగా ఆఫ్ చేసి ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి ఆన్. చూడండి, షుడ్ నాట్ బి ఆన్ చేసి ఉండకూడదు. ఇట్ మస్ట్ బి ఆఫ్, తప్పనిసరిగా ఆఫ్ చేసి ఉండాలి. యువర్ నేమ్ మస్ట్ బి రిటన్ ఆన్ దట్. నీ పేరు రాయబడి ఉండాలి. చూడండి, రాసి ఉండాలి, రాయబడి ఉండాలి అనేవి పాసివ్ వాయిస్. ఇలా మస్ట్ తర్వాత బీ యూజ్ చేసిన తర్వాత రిటర్న్ అంటే ఏదైనా V3 అంటే వెర్బ్ యొక్క 3వ రూపం యూజ్ చేసి మనం రాసేటప్పుడు మస్ట్ బి రిటర్న్ అవుతుంది. దట్ ఈస్ ద పాసివ్ వాయిస్. మనం పాసివ్ వాయిస్ గురించి వేరే వీడియోలో డీటెయిల్గా తెలుసుకోవచ్చు. కెన్ బి. కెన్ అంటే ఏదైనా చేసే సామర్థ్యం, చేయగలిగిన సామర్థ్యం, కెపాసిటీ, క్యాపబిలిటీని కెన్ అలాగే కుడ్ మనకి చెప్తూ ఉంటాయి. అది కెన్ అనేది ప్రెజెంట్ ఫ్యూచర్ని తెలియజేస్తే, కుడ్ అనేది పాస్ట్ని తెలియజేస్తుంది. ఆ కెన్ తర్వాత బీ ఉంచినట్లయితే ఉండగలగడం, ఇప్పుడు భవిష్యత్తులో ఏదైనా ఉండగలగడం అని అర్థంలో మనం కెన్ బి యూజ్ చేస్తాం. హీ కెన్ బీ హియర్ ఇన్ 5 minutes. అతను 5 నిమిషాల్లో ఇక్కడ ఉండగలడు అంటే రాగలడు, అతనికి ఉండే సామర్థ్యం ఉంది, ఉండే కెపాసిటీ ఉంది అని చెప్పేటప్పుడు ఇలాగా కెన్ బీ హియర్ అని చెప్పి మనం చెప్పొచ్చు. హౌ లాంగ్ కెన్ యూ బీ హియర్. నువ్వు ఇక్కడ ఎంతసేపు ఉండగలవు, నువ్వు ఇక్కడ ఎంతసేపు ఉండగలని అవకాశం ఉంది అంటే అక్కడ ప్రాబిలిటీ కూడా ఇండైరెక్ట్గా చెప్తుంది, జరిగే అవకాశాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఐ కెన్ బీ హియర్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. నేను ఇక్కడ ఎంతసేపు అయినా ఉండగలను. యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ అంటే ఎంత సాధ్యమైతే అంతవరకు నేను ఇక్కడ ఉండగలనని చెప్పి చెప్తున్నాను. చూడండి, ఉండగలను, ఉండగలవు, ఉండగలడు, ఆ గలడు అని చెప్పడానికి మనం కెన్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్ కుడ్ బి. ఉండగలగడం పాస్ట్లో, గతంలో ఉండగలగడం చెప్పేటప్పుడు కుడ్ యూజ్ చేసి బీ యూజ్ చేస్తాం. హీ కుడ్ బీ ఇన్ హాస్టల్. హాస్టల్లో అతను ఉండగలిగాడు అంటే కాస్త ఇబ్బందులు ఉన్నా కూడా
హాస్టల్లో అతను ఉండగలిగాడు అంటే హాస్టల్లో ఉండగలిగిన సామర్థ్యం, కెపాసిటీ, ఓపిక, ఆ పేషెన్స్ అతనికి ఉంది కాబట్టి అతను హాస్టల్లో ఉండగలిగాడు అని చెప్పడానికి ఇక్కడ మనం కుడ్ బి యూజ్ చేస్తాం. షీ కుడ్ బి ప్రైమ్ మినిస్టర్, ఆమె ప్రధానిగా ఉండగలిగింది. అంటే ఎన్నో డిఫికల్టీస్ ఉన్నప్పటికీ కూడా ఆమె ప్రధానిగా ఆమె బాధ్యతలు నెరవేర్చగలిగింది. ఇలా ఉండగలిగింది అనడానికి ఇక్కడ కుడ్ బి మనం యూజ్ చేయడం జరిగింది. మేబీ, మైట్ బి, మనం మే, మైట్ ఈ రెండు రకాల వర్డ్స్ని సాధారణంగా ప్రాబిలిటీ, పాసిబిలిటీ అంటే ఏదైనా జరిగే అవకాశం ఉంది, ఇప్పుడు, భవిష్యత్తులో, గతంలో చెప్పడానికి యూజ్ చేస్తూ ఉంటాం. మేబీ ఉండవచ్చు, మేబీ అంటే ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఏదైనా ఉండవచ్చు అని అర్థం వచ్చేలా మనం యూజ్ చేయడం జరుగుతుంది. షీ మే బీ దేర్ నౌ, ఆమె అక్కడ ఉండొచ్చు, ఆమె అక్కడ ఉందేమో, ఆ ఉందేమో అన్నాను కూడా మనం ఈ విధంగా మే యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మేబీ దేర్, ఆమె అక్కడ ఉండొచ్చేమో. దేర్ మే బీ సమ్ ట్రబుల్, అక్కడ కాస్త ఇబ్బంది ఉండవచ్చు, అంటే అక్కడ కాస్త ఇబ్బంది ఉండే అవకాశం ఉంది, అంటే అలా అవకాశం ఉంది అని చెప్పడానికి ఇక్కడ మనం మేబీ యూజ్ చేస్తాం. టికెట్స్ మే బీ అవైలబుల్ అప్ టు 5 వరకు టికెట్లు దొరకవచ్చేమో, అంటే 5 గంటల వరకు టికెట్స్ మనకి లభించవచ్చేమో, దొరికే అవకాశం ఉందని చెప్పడానికి ఇలా మేబీ యూజ్ చేసి ఇలా చెప్తాం. నెక్స్ట్ వన్ మైట్ బి, ఉండవచ్చు గతంలో. దే మైట్ బి హ్యాపీ, వారు సంతోషంగా ఉండవచ్చు గతంలో, బట్ నాట్ నౌ, ఇప్పుడు కాదు, గతంలో వాళ్ళు ఆనందంగా ఉండొచ్చేమో, ఇలా ఉండొచ్చేమో అని చెప్పడానికి మైట్ బి వాడతాం. షీ మైట్ బి అట్ ద మ్యారేజ్, ఆమె వివాహం దగ్గర ఉండొచ్చేమో, అంటే మనం గెస్ చేసి మనం ఏదైనా ఒక జరిగే అవకాశం ఉంది, జరిగింది గతంలో అని చెప్పడానికి ఇలా మనం మైట్ బి యూజ్ చేస్తూ ఉంటాం. ఐ నీడ్ టు బి ప్రెజెంట్ అట్ ద మీటింగ్ అట్ 9. చూడండి, నీడ్ టు బి ప్రెజెంట్ అంటే నేను 9 గంటల మీటింగ్కి హాజరవలసిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే నీడ్ అనేది ఏదైనా అవసరం ఉంది, చేయవలసి ఉంది అని చెప్పేటప్పుడు నీడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి, నీడ్, హ్యాడ్, హ్యావ్ యూజ్ చేసిన తర్వాత టు బి యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే హ్యాడ్ టు బి, హ్యావ్ టు బి, నీడ్ టు బి యూజ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఐ హ్యాడ్ టు బి దేర్ బై ఫోర్స్. చూడండి, హ్యాడ్ టు బి దేర్, నేను అక్కడ బలవంతంగా ఉండవలసి వచ్చింది, నాకు ఇష్టం లేకపోయినా బై ఫోర్స్ వలన, ఒకరి ఆజ్ఞ వలన నేను ఇష్టం లేకపోయినా అక్కడ ఉండవలసి వచ్చింది గతంలో అని చెప్పేటప్పుడు ఇలా హ్యాడ్ టు బి యూజ్ చేస్తాం. యూ హ్యావ్ టు బి ఆనెస్ట్, నువ్వు నిజాయితీగా ఉండాలి, ఏదైనా చేయాలి, ఉండాలి అని చెప్పేటప్పుడు హ్యావ్ యూజ్ చేసిన తర్వాత టు బి యూజ్ చేస్తాం. ఇలా యూ హ్యావ్ టు బి ఆనెస్ట్, యూ హ్యావ్ టు బి పెర్ఫెక్ట్, యూ హ్యావ్ టు బి జెన్యూన్, అలా మనం రకరకాల అడ్జెక్టివ్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఐ యూస్ టు బి అట్ సినిమా, నేను సినిమా హాల్ దగ్గర ఉండేవాడిని. ఇక చూడండి, యూస్ టు తర్వాత బి యూజ్ చేసి ఇలా మనం చెప్పేటప్పుడు గతంలో ఒక హ్యాబిట్గా, ఒక అలవాటుని తెలియజేసేందుకు వాడుతూ ఉంటాం. ఇక్కడ సినిమా అంటే సినిమా హాల్, అంటే నేను సినిమా హాల్ దగ్గర ఎక్కువ గతంలో ఉండేవాడిని అని చెప్పడానికి ఇలా ఐ యూస్ టు బి యూజ్ చేస్తాం. యూ ఆట్ టు బి థ్యాంక్ఫుల్, నువ్వు కృతజ్ఞతగా ఉండాలి. ఆట్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా మేనర్స్ ప్రకారం, పద్ధతి ప్రకారం ఏదైనా చేయాలని చెప్పేటప్పుడు ఇలా ఆట్ టు యూజ్ చేస్తాం. ఆట్ టు బి థ్యాంక్ఫుల్ అంటే నువ్వు కృతజ్ఞతగా ఉండాలి, అంటే నువ్వు పెద్దల పట్ల కృతజ్ఞతగా ఉండాలి, అలాగే నీకు సహాయం చేసిన వారి పట్ల నువ్వు కృతజ్ఞతగా ఉండాలి అని చెప్పేటప్పుడు ఇలా మనం ఆట్ టు యూజ్ చేసి చెప్పడం జరుగుతుంది. Okay friends, if you want to know this kind of interesting things about English, and also if you learn English very fast within stipulated time, please visit our channel Sahastra 26, the magic of English, and also please press on bell button for getting my latest video notifications. Thank you very much for learning English on this channel. Thank you.